మనం ఒకరిని నిజంగా ప్రేమిస్తే, గౌరవిస్తే, ఆప్యాయతతో చూసుకుంటే వాళ్ళు మనల్ని అలాగే చూసుకుంటారని అనుకోవడం ఎంతో సహజం. కానీ ప్రతి బంధం కూడా అలా నడవదు. మీరు చూపించే ప్రేమను, బాధ్యతను, మనసు నిండిన శ్రద్ధను కొంతమంది అవమానంగా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళకది ఎంత విలువైందో అర్థం కాదు. వాళ్ళు అలవాటయ్యారు. మీరు కనిపించకుండా చేసిన సహాయం, మీరు మౌనంగా భరించిన అవమానం, మీరు చూపించిన ఓర్పు, ఇవన్నీ వాళ్ళకు ఓ సౌకర్యంలా కనిపించాయి. మీరు బలహీనంగా కనిపించారు. అందుకే ఎప్పటికీ గుర్తుంచుకోండి, ముందుగా మీ విలువను మీరు గుర్తించండి. మీ పరిమాణాన్ని మీరు తేల్చుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకొని వారి కోసం మిమ్మల్ని మీరు చిన్నవాడిలా మార్చుకోవద్దు. ఇలాంటి వారిని మనం ఎంత సహించగలమో చూస్తారు. మన పట్ల వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నా మనం వెనక్కి తగ్గమనే గర్వం వాళ్ళలో పెరుగుతుంది. మన మౌనాన్ని మన బలహీనతగా భావిస్తారు. కానీ ఒకరోజు మీరు మౌనంగా వెళ్ళిపోతే, మీరు అనుకోకుండా మీ విలువను మీరు తీసేసుకుంటే, అప్పుడు వారికే నిజమైన గుణపాఠం తెలుస్తుంది. మన అర్థం మనకు తెలిస్తేనే మన శాంతం, మన ప్రేమ, మన సహనం విలువైనవిగా మారుతాయి. లేదంటే అవి ఓడిపోతాయి. అందుకే తప్పు వాళ్ళలో ఉండే అవకాశం ఉంది, కానీ బాధ మన మీదే ఉంటుంది. మన విలువను వారు గుర్తించకపోతే వాళ్ళకి నేర్పాల్సిన బాధ్యత మనదే. వాళ్ళు మాట్లాడితే వినాలి, తిరిగి మనం మాట్లాడితే విసిగిపోవాలి. వాళ్ళు తప్పు చేస్తే సహించాలి, మనం చెప్తే అవమానించాలి. ఇలాంటి బంధాల నుండి బయటపడటం సాహసం కాదు, అది ఒక వ్యక్తిత్వాన్ని నిలబెట్టే యుద్ధం. మీ విలువ తెలిసేలా చేయకుంటే మీ నిబంధనల్ని వాళ్ళు తిరస్కరించుకుంటారు. మీ ప్రేమను వాళ్ళు వాడేసుకుంటారు. చివరికి మీ మనసే మిగులుతుంది బాధతో, ఒంటరిగా. అర్థమైందనుకుంటా. అందుకే ఒక నిజాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి, మీరు ఎవరి కోసం ఎంత చేసినా అది గుర్తించేది వాళ్ళ అంతరాత్మ మాత్రమే. మనం చూపించిన విలువ వాళ్ళకు తెలుస్తుంది మనం దూరమైనప్పుడు మాత్రమే. ఇక మీరే నిర్ణయించుకోండి, మీ విలువ తెలుసుకునేలా చెప్తారా, లేక మౌనంగా ఉండిపోతారా? ఈ ఇంట్లోనూ, ఉద్యోగంలోనూ, ప్రేమలోనూ, స్నేహంలోనూ మీరు ఎక్కడ ఉన్నా మీ విలువను ముందుగా మీరు గుర్తించండి. మీరు మౌనంగా ఉంటే ఈ ప్రపంచం మీ విలువను తగ్గిస్తుంది. మీరు మేల్కొంటేనే ఈ ప్రపంచం గౌరవిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎవరి కోసం త్యాగాలు చేస్తారు? వాళ్ళ కోసం రాత్రింపవల్లో అలసిపోయి పనిచేస్తారు. వాళ్ళ ఆనందం కోసమే మీరు మీ అవసరాల్ని త్యాగం చేస్తారు. అలాంటి వారు ఒకరోజు మీరు తప్పు చేసినందుకు కాదు, వాళ్ళ అభిప్రాయానికి మీరు సరిపోకపోతేనే మీ విలువను వారు మర్చిపోతారు. అది కుటుంబంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, స్నేహంలో కావచ్చు. మీరు సరే అంటేనే వాళ్ళకు బాగుంటుంది. మీరు ఇది సరైంది కాదు అనగానే వాళ్ళు మారారు. వాళ్ళు నిన్నే తప్పు అని అనిపించే ప్రయత్నం చేస్తారు. అది ఓ చిన్న మాట కాదు, అది మన శక్తిని తగ్గించే విషం, మన నమ్మకాన్ని నలిపే తూకం, మన వ్యక్తిత్వాన్ని మర్చిపెట్టి బ్రతికించాలనే ఒత్తిడి. ఇలాంటి పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండటం నిజానికి ఓ మిగిలిపోయే పరాభావమే. మీకు గౌరవం లేకుండా ప్రేమను కూడా వారు వాడుకుంటే అది ప్రేమ కాదు, అనుభవించడానికి వేసిన ముసుగే. అందుకే ఒకసారి గట్టిగా నిలవండి. ఒక్కసారి మీరు నేను కావలసినంతే అని అనండి. ఒక్కసారి మీరు దూరం అయ్యాక వాళ్ళే తెలుసుకుంటారు మీరు ఎందుకు విలువైనవారు.
ఎందుకంటే నిజం ఇదే. మీరు ఉన్నప్పుడు వాళ్ళు గుర్తించరు. మీరు లేని సమయంలో మాత్రమే వాళ్ళు విలువను అర్థం చేసుకుంటారు. ఒక అందమైన ఉదాహరణ గుర్తొస్తుంది. ఒక దీపం వెలుగుతున్నప్పుడు అందరూ ఆ దీపాన్ని గమనించరు. కానీ ఆ దీపాన్ని ఆపేసినప్పుడు అందరూ కూడా చీకటిలో తడబడతారు. అలాగే మీరు ఆపేసిన ప్రేమ, ఆగిపోయిన శ్రద్ధ, నిలిచిపోయిన సహనం వాళ్ళ జీవితంలో చీకటిలా మారుతుంది. మీరు తక్కువవారు కాదు. మీరు ఓ అద్భుతమైన జీవి. మీరు మీకు తెలియకుండానే ఎంతోమందికి శాంతిని, ప్రేరణను, ప్రేమను అందించినవారు. కానీ వాళ్ళకి అది అస్సలు తెలియదు. ఎందుకంటే మీరు మాట్లాడలేదు. మీరు తట్టుకున్నారు. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒక క్షణం వస్తుంది, మీరు మారిపోతారు. మీరు మౌనంగా వెళ్ళిపోతారు. మీరు ఇకపై బరువు కావద్దని భావిస్తారు. అప్పుడు వాళ్ళకి మొదటిసారి ఆ బాధ తెలుస్తుంది. అది నిజమైన విజయం కాదు, కానీ అది నిజమైన పరిణితి. ఎందుకంటే నిజమైన విలువ ఎప్పుడూ కూడా గుర్తించబడుతుంది. కానీ ఆ విలువను ముందే తెలిసిన వారే మన బంధాలకు అర్హులు. మిగతా వారికి మాత్రం నువ్వు లేకుండా ఉండే జీవితమే గుణపాఠమవుతుంది. మీ మౌనం ఎవరో ఒకరికి సౌకర్యంగా మారినప్పుడు మీరు మారిపోవలసిన సమయం వచ్చిందన్న అర్థం. ఇకనైనా మీరు ఎవరి కోసమో కాదు, మీకోసం, మీ విలువ కోసం, మీ ఆత్మ గౌరవం కోసం లేవండి, నిలబడండి, వెనక్కి తగ్గకండి. ఎందుకంటే మీ విలువ మీ చేతిలో ఉండాలి, ఇతరుల చేతిలో కాదు. అర్థమైందనుకుంటా. ఒక సమయంలో మనం నమ్మిన వాళ్ళే మనల్ని విస్మరించే స్థాయికి వెళ్ళిపోతారు. మనం వాళ్ళ జీవితంలో ఎంత ప్రత్యేకమో వాళ్ళకు అర్థం కాలేదు కాబట్టే వాళ్ళు మన మీద ఓపిక కూడా పెట్టారు. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు వారిని విడిచిపెట్టేందుకు ఎన్ని అగ్ని పరీక్షలు తట్టుకున్నారు, ఎన్ని మాటల్ని దిగమింగారు, ఎన్ని రాత్రులు నిద్రలేకపోయారు. కానీ చివరికి ఎదురయ్యేది ఏంటో తెలుసా? మీ నిబద్ధతకు బదులుగా నిర్లక్ష్యం, మీ నిజాయితీకి బదులుగా తిరస్కారం, మీ ప్రేమకు బదులుగా మౌనం. ఇప్పుడు ప్రశ్న ఇదే, మీరు ఇంకా అదే స్థితిలో ఉండాలా, లేక ఒక్కసారి ఊపిరి తీసుకొని లేవాలా? మీ విలువను ఎవ్వరూ గుర్తించట్లేదు అంటే అది మీ తప్పు కాదు. కానీ మీరు దాన్ని అంగీకరిస్తూ బ్రతకడం మాత్రం మీ జీవితానికి చేసిన అపరాధం. అర్థమైందనుకుంటా. కాబట్టి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.